సో మీరు విన్న విషయాలను చాలా జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోండి. ప్రభు పాత్రలుగా మీరు ఒక ఉపయోగకరమైన ఫలభరితమైన వారిగా మీరు మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని టాక్టిక్స్ సైతాన్ మీ ముందు చేయటం వేస్ట్ అన్నట్లుగా మీ యొక్క ఇన్నర్ విజన్, మీ లోపల కనుదృష్టి పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని టాక్టిక్స్ సైతాన్ మీకు చేయటానికి వీలు లేని విధంగా మీ యొక్క గ్రహింపు ఉండాలి. దేవునికి స్తోత్రం. సో రెండవ సెషన్లో రెస్పెక్ట్ ద కాలింగ్. సో దేవుని యొక్క దాసులుగా, దేవుని యొక్క సేవకుల దగ్గర ఉండే మనం ఇంకొక మూడవ విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు దేవునితో చాలా లోతైన సహవాసము మెయింటైన్ చేయాలి. ప్రైజ్ గాడ్. దేవునితో ఒక లోతైన సహవాసాన్ని మీరు మెయింటైన్ చేయాలి. అతను దేవుని యొక్క ఏర్పాటు ఉన్న పాత్ర అయినప్పటికీ కూడా, ప్రైజ్ ది లార్డ్, యూ హ్యావ్ టు మెయింటైన్ a deep relation with God. Praise the Lord. మనం అది మెయింటైన్ చేయకపోతే మనము కొన్ని విషయాల్లో కొన్ని దేవుని గ్రహించలేం. ఒకవైపు దైవజనుడి దగ్గర అది నీ విషయం కాదు. అది రేపు నీకు ఒక మందిరం ఇస్తారనో, నీకు పరిచర్య ఉంటుందనో అది కాదు. అది నువ్వు అక్కడ ఉంది దేవుని కొరకు, దైవజనుడి క్షేమం కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దండి. కానీ మనం మర్చిపోతాం. కారణం ఏంటో తెలుసా? మనలో మన యొక్క పుట్టకే మనల్ని బట్టి బ్రతకటం కొరకు మనం బ్రతుకుతున్నాం, మన కొరకు బ్రతకటం. కానీ మీ లోపల అది కల్టివేషన్ మారాలి. అందుకని మీకు ఒక అలారం లైట్ లాగా ఇది పని చేయాలి. చూడండి, అంతా అట్లాగే నడుస్తుంది. వాటి గురించి చెప్పే నడిపింపు నాకు లేదు, కానీ మళ్ళీ టైం అటు వేస్ట్ అవుతుంది. చూడండి, ఏది చూసినా కూడా నీకు వచ్చే లాభం. యేసన్న గారు ఏదో ఎవరో ఒక షార్ట్ చూసి చెప్తున్నారు నాతో. రాత్రులు పత్తిచాలలో నడిచి వెళ్ళేవాడట్టయినా, గ్రామాలు తిరిగేవాడట. సైకిల్ కూడా లేదట. మీరు చూసుంటారేమో కొంతమంది. సైకిల్ కూడా లేదట. పత్తి చేలల్లో పడి, అంతేకాదు ఎక్కువగా గుంటూరు ప్రాంతంలో ఆయన పరిచయం చేశారు. కొంతమంది చూసి అనుకునేవాళ్ళట, మనలాంటి వాళ్ళు, ఏమైంది ఈ అబ్బాయికి, పత్తి చేలల్లో బ్యాగ్ వేసుకొని సైకిల్ కూడా లేకుండా వెళ్ళి నడుస్తున్నాడు, ఏమైంది ఈయనకి, ఇతనికి ప్రాఫిట్ ఏంటి అనుకున్నారట. అంటే ఈ భూమి మీద మనకి ప్రాఫిట్ లేకుండా ఏమీ చెయ్యం. అది మనకెవరు చెప్పకుండా మన యొక్క విత్తనమే అది. ఏమండి, మన విత్తనమే అది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాన్ఫరెన్స్కి వచ్చాం, ఏమైనా నేర్చుకుందామని. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా నేర్చుకుందామనేలో రెండు ఉన్నాయి. ఒకటి నీకు ఉపయోగం ఏంటని, ఇంకొకటి దేవునికి ఉపయోగం ఏంటని. మరీ ఇంత లోతుగా వస్తే కష్టం పాస్టర్ గారు అంటే ఇక్కడే ఉంటుంది వ్యవహారం అంతా. ప్రైజ్ ది లార్డ్. కాన్ఫరెన్సెస్ కూడా ఏవైనా పొందుకుంటామేమో అని. కానీ ప్రభు కొంతమంది మీద తన చేతిని ఎందుకు ఉంచుతారంటే, ఈ పాత్రల ద్వారా దేవుని ఆలోచన ఏంటి. ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమని నేను చెప్పటంలా కాన్ఫరెన్స్. కానీ కాన్ఫరెన్స్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క ఆలోచన ఏంటి, నా ఏళ్ళ దేవుని యొక్క ఆలోచన ఏంటి, కొత్త విషయాలు నేర్చుకోవటం కాదు. అంటే ఇది మనకి ఎవరు చెప్పాలి, మన పుట్టకే అది. కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనీసం సడన్గా మీకు అది గుర్తుకు రావాలి. ఆయన అన్నాడట, పత్తిచాలలో పడి నడిచి వెళ్తున్నాడు, ఈయనకి ఏంటి రా బాబు, ప్రాఫిట్ ఏంటి అని అనుకున్నారంట అందరూ. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రాఫిట్ ఏమీ లేదు, లాభం ఏమీ లేదు.
ఆయన పిలిచినోడికి నమ్మకంగా ఉంటున్నాను అంతే అన్నాడంట. అందుకనే వాళ్ళు వ్యత్యాసం గలవాళ్ళు. అర్థమైందండి? వైరాగ్యంతో, త్యాగంతో ఎన్ని వదిలిపెట్టి వెళ్ళాను, ఇంత పెద్ద డైలాగులు అవసరంలా. సింపుల్, ఆయన పిలిచిన ఆయనకి నమ్మకంగా ఉంటున్నాను. ప్రాఫిట్టో లాసో అకౌంట్స్ ఆయన చూసుకుంటాడు. నా పని నేను పిలిచిన ఆయనకి నమ్మకంగా ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పిలిచిన అతనికి నమ్మకంగా ఉండటం అంటే ఒక మాట చెప్తాను. యెరెమయా గ్రంథం, ఇది నా టాపిక్ కాదు, కానీ మిమ్మల్ని ఐ వాంట్ టు బ్లెస్ యూ. ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని, నువ్వు బలవంతము చేసి గెలవాల్సి వచ్చింది దేవుడికి. అంటే ఈయన కూడా పోరాడుతున్నాడు వెనుక. దేవుడికి ఏమొచ్చిందండి? గెలవాల్సి వచ్చింది. అందుకని ఇద్దరి మధ్య కొంచెం పోరాటం జరుగుతుంది. అందరూ నన్ను ఎగతాళి ఎలయనగా, ఆ తర్వాత కిందకి వెళ్తే ఏముందండి ఆ మాట? నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితే, నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి. అంటే నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉండలేని స్థితికి నువ్వు గెలుచుకున్నావు. చాలా జాగ్రత్త. నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉండలేని స్థితికి నువ్వు గెలుచుకున్నావు. నువ్వు చెప్పింది నేను చెయ్యకుండా ఉండలేని స్థితికి నువ్వు గెలుచుకున్నావు. నాకు చేసే మనసు లేదు, కానీ నన్ను చేసే వ్యక్తివిగా నువ్వు గెలుచుకున్నావు. నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉండలేని వ్యక్తిగా, చెయ్యకూడదని నాకు అనిపించినా, చెయ్యలేను అని నాకు అనిపించినా, చెయ్యను అని నేను నిర్ణయం తీసుకున్నా, నీ యొక్క ప్రేరేపణను నేను చేయకుండా ఉండలేని విధంగా నువ్వు నన్ను గెలుచుకున్నావు. అర్థమవుతుందని నేను చెప్తుంటే. తర్వాత దయచేసి మీరు ఉద్రేకానికి గురై నేను కూడా అంతే అని చెప్పి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేసాను అట్లా చేయకండి. మళ్ళీ అట్లా చేయకండి. సమస్య ఏంటి? ఇటు నుంచి అటు కొడతారు, మళ్ళీ అటు నుంచి ఇటు కొడతారు. అట్లా చేయకండి. ఇది ఒక విధానం. ఇది ఒక వ్యక్తికి దేవుని యొక్క పిలుపు ఉండే విధానం. ఇది ఒక వ్యక్తికి చాలామంది నేను దేవుని సేవకు వెళ్ళాలా, నేను దేవుని సేవకు వెళ్ళాలా, నేను దేవుని సేవకు వెళ్ళాలా. నువ్వు వచ్చావు, ఏం చేస్తావు? ఏం చేయవు. ఏం చేయడానికి ఏమీ లేక ఈ ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఏంటి అవుతారు, వాళ్ళు ఏమవుతారు. నీకు అసలు పనులు, నువ్వు వచ్చిన పని ఏది లేదు కాబట్టి ఏదో పని పెట్టుకుంటాం. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేవి. ఇవే వచ్చినోడు వచ్చిన పని చూసుకుంటాడు. ఏం పని లేకుండా వచ్చినోడు నాకు ప్రేరేపణ ఉంది, నాకు కళ వచ్చింది. కళల మీద మీరు 99% నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కువ కళలు మీకు అర్థం కావు, మనకు అర్థం కావు. నీకు అనుకూలంగా ఉన్నది నువ్వు తీసుకుంటావు. నువ్వు ఏది అనుకూలంగా తీసుకుంటావో కూడా సాతానుడికి తెలిసి నీకు అది ఇస్తాడు. నీ స్ట్రెంగ్త్ ఏంటో వాడికి తెలుసు. అపవాది కూడా కళలు ఇస్తాడు, తెలుసా అండి? నీ ఆశలు ఏంటో వాడికి తెలుసు. కళలు దేవుడి నుంచే వస్తాయి అనుకుంటారు కొంతమంది. నువ్వు అంత నమ్మితే వాడు రెడీగా ఉంటాడు రావటానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన టాపిక్ వద్దాం. సో దేవుని యొక్క ఇతడు ఇటువంటి విధంగా చేసే విధంగా ఎట్లాగ మారాడు ఈ వ్యక్తి? ఆ యొక్క చక్కని మాట ఒకటి ఉంటుంది. 18వ అధ్యాయం 18వ వచనం, యెరెమయాలో 18 యెరెమయాలో
అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి. ఏమండి, యాజకుడు నువ్వేమైనా చేయాడని చెప్పనే చెప్తాడు. నెక్స్ట్, వాడు జ్ఞాని అయితే వాడు కూర్చొని అన్నం తిని పడుకోడు. వాడు పరిస్థితికి ఏంటని ఆలోచించకుండా వాడిని నువ్వు చేయటం నీ వల్ల కాదు. వాడు జ్ఞాని అయినప్పుడు వాడు చేతులు కట్టుకొని చేతగానోళ్ళకు కూర్చోవటం అసాధ్యం. అది నీ వల్ల కాదు. జ్ఞాని అయినప్పుడు వాడు యోచన చేస్తాడు. ఆ తర్వాత ప్రవక్త వాక్యం చెప్పకుండా, అంటే దేవుడిచ్చిన ప్రేరేపణను వాడిని జయిస్తుంది. వాడు చెప్పకూడదు నాకు అవమానం అన్నా, అవమానమో చావో నాకు తెలియదు, కానీ నేను చెప్పకుండా ఉండలేనట్లు చెప్పేవాడుగా నన్ను నువ్వు జయించుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. సేవ చేయాలని వచ్చి సేవ చేసేవాళ్ళు తక్కువ, కానీ నాకు సేవ వద్దు అని వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ సేవ చేస్తారు. నాకు సేవ వద్దు రా బాబు, నాకు సేవ వద్దు, దేవుడు నన్ను పిలుచుకున్నా, నాకు సేవ వద్దు, ఏదో ఒకటి చిన్నది చర్చిలో నీళ్లు పోసుకుంటాను, లేకపోతే బల్లలు దుడుస్తాను, నన్ను సేవకు పిలవద్దురా అని దూరంగా వెళ్ళిన వాడిని దేవుడు జయించుకుంటే వాడు చేసేది వేరు. సేవ చేయాలని వచ్చిన వాడు చేసేది తక్కువ. దేవుడు జయించుకోవాలి. సో మనము దైవజనుల దగ్గర మనము ఏం చేయాలో తెలుసండి. మనము ఒక లోతైన సహవాసం దేవునితో మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అది అంటే, నెంబర్ 1, అది నిన్ను నడిపిస్తుంది. దేవునితో సహవాసం నిన్ను నడిపిస్తుంది. దేవునితో నడవటానికి ఆయన స్వరాన్ని విని నువ్వు నడవలేవు. ఆయన స్వరాన్ని నువ్వు విన్నా నడిచే సామర్థ్యత సహవాసాన్ని బట్టే వస్తుంది. నేను చెప్పిన మాటలు కొంచెం లోతైన, నేను ఎంత లోతుకెళ్ళటానికంటే కూడా భయపడుతున్నాను. దేవునితో నడవటం అనేది ఒక సామర్థ్యత. దేవునితో నడవాలి అంటే సహవాసము లేనిదే నడవలేము. అది నిన్ను నడిపించేది. సహవాసం ఏమిటండి? నిన్ను నడిపించేది. సహవాసము నిన్ను జయించేది. ఒక వ్యక్తి సహవాసములో లేకుండా దేవుని చేత జయింపబడడు. జయించటం అంటే నీకు కొన్ని ఇష్టం ఉంటాయి, దేవునికి కొన్ని ఇష్టం ఉంటాయి. దేవునికి ఇష్టమైనవి నీకేమీ శత్రుత్వం ఉండదు, కానీ నీకు చేయటానికి మనసు ఉండదు. నీకు కొన్ని చేయకుండా ఉండటానికే మనసు ఉంటుంది, కానీ నువ్వు చేయకుండా ఉండటాన్నే నువ్వు చేయాలి. నువ్వు చేయటానికి మనసు నువ్వు చేయకూడదు. వీటిలో ఏది తప్పు కాదు, కానీ దేవుడు చేయమన్నది చేయాలి. నువ్వు దేవుణ్ణే చేయటం అంటే నీకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పావు అనుకో, నిన్ను అవమానపరుస్తారు. ప్రైజ్ గాడ్. నువ్వు అలా ఉన్నావు అనుకో, నిన్ను తక్కువగా చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అదే కదా యిర్మీయా అన్నాడు. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు జాన్ రవీంద్రనాథ్ గారు ఇలా అన్నారు, దేవా నాకు ఈ పరిచర్య ఇచ్చావేంటి? మచిలీపట్నం బ్రదర్స్ బాగా తెలుస్తాను. 75-76 సంవత్సరాలు చనిపోయారు. బ్రాహ్మిన్ కన్వర్టు. 13 మంది చచ్చిపోయిన వాళ్ళని నిద్ర ఆయన లేపిన వ్యక్తి. పెద్ద సాధువులాగా తెల్లటి గడ్డం ఉంటుంది ఆయనకి, వైట్ అండ్ వైట్ వేసేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే మేము భయపడేవాళ్ళం. ఆయన ఐ థింక్ దగ్గర ఒక 3 సార్లు ఇప్పుడు నరకానికి వెళ్ళి నరకంలో ఉన్న ఛాంబర్స్ అన్ని చూసి వచ్చారు. పరలోకం ఎలా ఉంటుందో ఆయన రాశారు. ఆయన ప్రవక్త. డిజెస్ దినకరన్ గారిని కూడా పిలిచి దేవుడు ఇది చెప్పమంటున్నాడని చెప్పేవాడు. ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకరోజు దేవునితో అన్నాడట, ప్రభువా నాకు ఈ పరిచర్య ఇచ్చేవేంటయ్యా? ఎదుటోళ్ళని గద్దించే పరిచర్య, ఎదుటోళ్ళని నువ్వు నీ విషయంలో నువ్వు తప్పు చేసావు. ఒక బిషప్ గారు వచ్చారట ఆయన దగ్గరికి. బిషప్ గారు రాగానే ఆయన చూసి, బిషప్ తిన్న డబ్బులు అవన్నీ దేవుడు చూపించాడట. ఆయన ఒకటే అన్నాడట, నువ్వు ఒక 2 నెలల్లో చచ్చిపోతావు అని చెప్పాడట.
దేవుడు చెప్పమన్నాడంట. నాకేంది ప్రభువా, ఎవడైనా ఆయన ఏంటంటే ఆయనకి దేవుని బిడ్డలంటే ప్రేమ ఎక్కువ. దేవుని బిడ్డలు రాగానే దీవించాలని ఆశపడతాడు. కానీ ఆయన పరిచర్య ఏంటి, లోపలేమో ప్రేమ ఉంటుంది, నోట్లోనేమో చస్తామని వస్తుంది. ఇదేంది రావు, ఇది బాగోలేదు. డీజెస్ దినకర్ బాగుంది. ఈయనకంటే డీజెస్ దినకర్ గారు కొంచెం ఆయన ఓకే. డీజెస్ దినకర్ గారు బాగుంది, ప్రేమ వాత్సల్యం అని చెప్తాడు. హ్యాపీగా ఉంది కదా అది బాగుంది కదా. ఆయన జాన్ ద డివైన్, అపోస్తులుడని యోహాన్, నువ్వు జాన్ ద బాప్టిస్ట్, నువ్వు బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడంట. ప్రైజ్ గాడ్, ఆమేన్. నువ్వు ఒక్కరిని గద్దించాలి అంటే నీకు వాణ్ణి గద్దించి వాణ్ణి నువ్వు చస్తావురా అని చెప్పలేనంత ప్రేమ నీకుండాలి వాడి మీద. అర్థమైందండి? తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించి కొట్టినంతగా టీచర్ కూడా కొట్టింది. ఆమె ద్వేషంతో కొడుతుంది, వీళ్ళు ప్రేమతో కొడతారు. వీళ్ళు ఆ స్థాయి ప్రేమ లేనప్పుడు నువ్వు ఆ విధమైన గద్దింపు నీ నుంచి రాలేదు. అలా చేయాలంటే నీకు ఈ స్థాయి ఉండాలి. సో దేవుడు మనము కొన్నిసార్లు నాకు వద్దు ప్రభు, మళ్ళీ ఇదే చెప్తావా నాకు నువ్వు. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చిందంట, కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి పాస్టర్ గారు మీ పరిచర్యకి ఇవ్వాలని ఇవ్వబోయిందట. ఆయనకి ఇట్లా 4 ఎకరాల తోట ఉంది, జీసస్ కమ్స్ అని తిరునెల్వేలిలో. ఆమె డబ్బులు తీసుకొని రాగానే ప్రభు మాట్లాడి ఏం జీవితం సరిగ్గా లేదని చూపించాడట. డబ్బులు వద్దన్నాడంట. ఆఫీస్లో వాళ్ళేమో మన ఆఫీస్కి డబ్బులు కావాలి, వాటికి డబ్బులు కావాలి, వచ్చిన ప్రతి ఒక్కడిని కాదంట, వచ్చిన ప్రతి ఒక్కడితో ఏదో ఒకటి అంటావు, తీసుకోవచ్చు కదా డబ్బులు అంటే. నాకేమన్నా ఇబ్బందా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేయలేను. ప్రైజ్ లార్డ్. దీవించాలని దగ్గరికి తీసుకోండి. డీజెస్ దినకరన్ గారు ఒకసారి వచ్చారు. డీజెస్ దినకరన్ గారు జాన్ డాడీ గారి దగ్గరికి దేవుడే ప్రభు ఏదో చెప్పాలన్నా నువ్వు రా అంటే వచ్చారట. మీకు డీజెస్ దినకరన్ గారు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అందరికి తెలుసు కదండి ఆయన. మీకు కొన్ని ప్రాక్టికల్గా చెప్పకపోతే మీకు ఓన్లీ రిఫరెన్స్లు చెప్తే మీరు రిఫరెన్స్ల ప్రకారం నడవరు, మీరు ప్రాక్టికల్గా నడుస్తారు మీరు. ఆమేన్. యేసు ప్రభు రిఫరెన్స్లు బట్టి నడుస్తాడు, అవునా కాదండి? యేసు ప్రభు ఎలా నడిచాడు? మరి లేఖనం ఎలా నెరవేరుతుంది? మీరు నన్ను విడిచి వెళ్ళకపోతే గొర్రెల కాపరి కొట్టబడిన, గొర్రెలు చెదిరిపో. లేఖనము నెరవేరినట్లు నేను కప్పులో తాగాలి, నేను సిలువ మీదకి వెళ్ళాలి. ఆకలేసిందంటే రొట్టె కాదు వల్ల కాదు, మనిషి దేవుని నోటి నుంచి వచ్చు మాట. ఆమేన్. నువ్వు యూదుల రాజు ఎలాగవుతావు నువ్వంటే యూదుల్లోంచి రక్షణ లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు తిరిగి లేపబడ్డావని నమ్మమంటే నమ్మని మందమతులారా, మోషేను ప్రవక్తలను కీర్తనలో రాయబడిన నమ్మని మందమతులు. యేసయ్య లేఖనాలను బట్టి బతుకుతాడు, మనం లేఖనాలకు దూరంగా బతుకుతాం, ప్రాక్టికల్గా నడుస్తాం మనం. అవునండి, మన ప్రాక్టికల్ లేఖనాలకు దగ్గరికి రావాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఏదో మాట్లాడారంటే డీజెస్ దినకరన్ గారు వాళ్ళ బాబు పాల్ దినకరన్ ఇద్దరు వచ్చారట. వచ్చిన తర్వాత ఏదో దేవుడు చెప్పింది చెప్పారు. ఆయన వెళ్ళిపోతే డీజెస్ దినకరన్ గారు అన్నారట, బ్రదర్ మీరు పెద్దోళ్ళు కాబట్టి మీరు ప్రవక్త. డీజెస్ దినకరన్ గారు కూడా ప్రవక్తే. నువ్వు ప్రవక్త, ప్రార్థన చేసి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చెప్పాను. నువ్వు నా సహోదరుడివి, నువ్వు వెళ్ళు బ్రదర్ అన్నాడు. లేదు బ్రదర్, ప్రేయర్ చేసి దేవుడు ఏం చెప్పమంటున్నాడో చెప్పు అన్నాడు. ఈయన బలహీనత ఈయనకి తెలుసు. ఏంటి, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పకుండా ఉండడు. అది చెప్పమంది ఏదో తేడా వచ్చిందనుకో, మళ్ళీ తేడా అవుతుందని వద్దులే మీరు వెళ్ళు అంటున్నాడంట ఆయన. ఇంకా ఆయన అనుకున్నట్టే ప్రేయర్ చేస్తుంటే తన నోటి నుంచి మాటలు, డీజెస్ దినకరన్ గారికి, నీకు త్వరలో బైపాస్ హార్ట్ సర్జరీ జరగబోతుంది అని అడగకుండా వచ్చినా బాగుండేది. త్వరలో నీకేం జరుగుతుంది? బైపాస్ హార్ట్ జరగబోతుంది. ఎందుకు అంటే నేను నీకు ఏర్పాటు చేసిన దానికంటే నువ్వు ఎక్కువగా వెళ్ళావు. మీలో ఎవరు అలా చేయకండి. అర్థమైందండి? దేవుడు మనిషి రెస్పెక్టరా? ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ మ్యాన్, బట్ ఈజ్ ఎ రెస్పెక్టర్ ఆఫ్
ప్రిన్సిపల్. చెప్పండి, ప్రిన్సిపల్. ఇది ఎప్పుడు మర్చిపో. గాడ్ ఈజ్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్. హేబేలు చేసినట్లు కయ్యూను చేస్తే నేను నిన్ను అంగీకరిస్తాను. హేబేలు ఏదో నాకు దగ్గర, కయ్యూను ఏదో నాకు దూరం కాదు. హేబేలు చేసినట్లు నువ్వు చేస్తే నిన్ను అంగీకరిస్తా. హేబేలు హృదయం ఉన్నట్లు నీ హృదయం కూడా నా ఎడలో ఉంటే నేను అంగీకరిస్తా. నేను కయ్యూని ద్వేషించిన వాడిని, హేబేల్ని ప్రేమించిన వాడిని కాదు. ఆయన అంటారు అప్పుడు, నో ఫేవర్ నో ఫియర్. నో ఫేవర్ ఫియర్. ఎవరికో నువ్వు ఫేవర్గా ఉండి నువ్వు భయపడాల్సిన అవసరంలా. నువ్వు భయపడకూడదంటే ఎవరు ఫేవరో నువ్వు అవసరంలా, దేవుడు ఫేవర్ చాలు. మనుషులు ఫేవర్ కావాలంటే మనుషులకు భయపడాలి. ఆయనకి చెప్పాలని లేదు. ఆయన ఎంతో ప్రేమించి పిలిచి దేవుడు ఇది చెప్పాడని చెప్పి వెళ్ళమంటే ఆయన ఏమన్నాడు, నువ్వు ప్రార్థన చేసి చెప్పంటే ప్రార్థన చేస్తే నీకు హార్ట్ సర్జరీ జరుగుతుందంట. డీజెస్ గారు వెనక్కి వెళ్ళగానే హార్ట్ సర్జరీ. ఆ రోజుల్లో ఓపెన్ చేసి ఆయనకి హార్ట్ సర్జరీ చేశారు. ఎందుకు చేశారు? ఇవన్నీ వాళ్ళ మధ్య జరిగింది, మన మధ్యకి రావు. ఏదో దేవుని కృపలో మీలాగా నేను ఆయన బైబిల్ క్లాస్ కాలేజీకి వెళ్ళాను ఒక 15 రోజులు. ఓకే, ఆ సందర్భం వచ్చినప్పుడు పంచుకునేవారు. అవి మా జీవితాల్లో నిలిచిపోయినాయి. యూ హ్యావ్ డన్ మోర్ దెన్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. నిన్ను వెళ్ళమన్న యొక్క హద్దు లేకపోతే అది దాటి నువ్వు ఇంకా ముందుకెళ్ళావు. అందుకు నేను స్లో డౌన్ చేస్తున్నాను. నేను శిక్షించట్లా, స్లో డౌన్ చేస్తున్నా. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఊరికి ఏదో మనమేదో దేవునికి వైరాగ్యంతో పరిగెడదాం చేయకండి. మీరు పరిగెత్తి వెనక్కి రావటం తప్ప, పరిగెత్తి ఏం చేయకపోవటం తప్ప. అందుకని ఎలా ఉండాలి? మనము ఆయనతో సహవాసంలో ఉండాలి. నీకు ఇష్టం లేనిది ప్రభు చేయమన్నప్పుడు నువ్వేదో ఊహించుకొని కాదు, ఆమేన్, లేకపోతే నీకేదో బలవంతమై కాదు. నువ్వు దాన్ని గ్రహించాలి అంటే నువ్వు సహవాసంలో ఉండాలి. 1996లో నేను ఫుల్ టైం సేవకు వచ్చాను. ఎవరు వచ్చి నా దగ్గరికి ప్రవచించలా, నీ ఫుల్ టైం పరిచర్య ఉంది నీకని. నేను ఏ దర్శనం చూడలా, నేను ఏ కళ చూడలా. 96లో సేవకు వచ్చాను. నువ్వు మాతో సేవ చేస్తే నీకు నెలకింత ఇస్తాం, అది కూడా లేదు. నేనే ఇంకోళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఎవరూ ప్రవచించకుండా, ఏ కళ లేకుండా, ఏ దర్శనం లేకుండా నువ్వు ఎలాగొచ్చావు? ఎలాగొచ్చానో ఎవరికి అర్థం కాదు, కానీ వచ్చిన తర్వాత అర్థమైంది నిజంగానే ఈయన దేవుడు పిలిచాడని. కారణం 96కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? ఇది మీరు లెక్కండి. 2026 40 అయిందా? 30 దగ్గర 30 సంవత్సరాలు పిలిచాడు కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నా. దేవునితో సహవాసము వలనే నువ్వు నడిపింపబడతావు. అది మీరు నేర్చుకోవాలి. ఒక దైవజనుడి దగ్గర ఉంటున్న మీరు దైవజనుడికి నమ్మకంగాను, దైవజనుడు చెప్పిన విధంగా గత 2 పాయింట్స్ చెప్పాను, 2 సెషన్స్ అలాగుంటూ ఇంపార్టెంట్ది మీరు మిస్ అవ్వకూడదు ఏమిటంటే దేవునితో సహవాసంలో ఉండాలి. మీరు దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేశారు అంటే దేవుడు నడిపించే విధానాన్ని మీరు గ్రహించలేరు. దేవుడు నడిపించే విధానము ప్రాముఖ్యంగా ఆయన మార్గాలు నీ హృదయములో ఉంటాయి. హృదయములో మార్గాలు నువ్వు గుర్తించాలి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి, నీ గురేంటి, ఎందుకు నువ్వు ఆలోచించేది, దేని కొరకు ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచించేది ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆమేన్, నువ్వు దేనిని ఆశిస్తున్నావు, ఎందుకు నువ్వు ఈ పని చేసే పని, వై డు యు డూ వాట్ యు డూ, నువ్వు చేసేది ఎందుకు చేస్తున్నావు. దేవుని మార్గాలను నువ్వు నేర్చుకునే ఒకే ఒక స్థలం ఆయనతో సహవాసం. దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళు దేవుని యొక్క
దేవుని యొక్క మార్గాలను ఎరగటానికి వారు దేవునితో సహవాసం ఉండాలి. సహవాసములో ఉన్నవారు గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. సహవాసంలో ఉండటాన్ని బట్టి విధానాన్ని కొన్ని చెప్తాను. తర్వాత సెషన్లో సహవాసంలోకి రావటానికి మనకి కావలసినవి ఏమిటో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక స్ట్రక్చర్. ప్రైజ్ ది లార్డ్. వి మస్ట్ హ్యావ్. మన జీవితాలు మనకు సహవాసం లేదనుకోండి, మీరు తీసుకునే నిర్ణయాలు మారిపోతాయి. సహవాసం లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మారిపోతాయి. కారణం, మనం గ్రహించిన మార్గము సరిగా గ్రహించము కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. సో కొంతమంది దైవజనులు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిగా నడిచిన వారు అనగానే మనకు హానోకు గుర్తొస్తాడు, తర్వాత నోవాహు గుర్తొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళు నడిచారు అని రాయబడలేదు, కానీ వాళ్ళు నడిచారు. వీళ్ళ గురించి నడిచారని ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నది. సో ఒక వ్యక్తి దైవజనుడి దగ్గర ఉన్న పాత్ర, దేవునితో ఒక లోతైన సహవాసం ఉండాలి. ఏంటండి? దేవునితో ఎంత లోతైన సహవాసం ఉండాలి అంటే, ఒక దైవజనుడి దగ్గర ఉన్న మీకు నేను చెప్పనా, దైవజనుడితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దైవజనుడితో దేవుడు ఏం చేస్తున్నాడో కూడా గ్రహించగలిగే స్థాయికి దేవునితో నీకు సహవాసం ఉండాలి. అది నువ్వు ఆయన కంటే గొప్పని కాదు, నువ్వు ఆయనతో ప్రయాణం చేయటానికి. దేవునితో సహవాసం ఇట్స్ సో ఇంపార్టెంట్, ఇట్స్ సో ఇంపార్టెంట్. అది నువ్వు లేకుండా నువ్వు నడవలేవు. దేవునితో సహవాసం నీకు అంత లోతు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దైవజనుడిని చూడగలవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనకన్నీ ఉంటాయి, కానీ ఈ విషయంలో తప్పిపోతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓకే, సేవకుడు ఇంట్లో పడి పని చేస్తారు, అలసిపోతారు, పడుకుంటారు. ఇదే సేవ అనుకుంటారు. పని చేయొద్దంటలేదు నేను. ఆమేన్. మీకు ఇవ్వబడింది పని చేయటానికి, కొంతమందికి ఇవ్వబడదు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నప్పుడు, మీకు నేను రిఫరెన్స్లు చెప్పాలా, మీకు తెలుస్తుందా? మళ్ళీ రిఫరెన్స్లు చెప్పిన మీ టైం నా టైం వేస్ట్ చేయకుండా ఎసెన్స్ చెప్తాను. 2వ రాజులు 2వ అధ్యాయానికి తిప్పాల్సిన అవసరంలా. ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉండగా, మీకు తెలుసు ఎలీషా కొంతమంది ప్రవక్తలు తనని బెతేల్ దగ్గర, గిల్గాల్ దగ్గర, ఎరుకో దగ్గర వచ్చి ఏమంటారంటే, మీ యొక్క గురువు గారిని దేవుడు తీసుకెళ్తున్నాడు, మీరు ఊరికనే ఉండండి అన్నాడు ఎలీషా. గురువు గారికి ఏం జరగబోతుందో ఎలీషా గ్రహింపుంది. కానీ నాకు తెలుసు అని చెప్పలా. చెప్పిన బ్యాచ్ ఇంకొకటి ఉంది. బెతేల్ దగ్గర, ఎరుకో దగ్గర, యోర్దాన్ దగ్గర చెప్పిన బ్యాచ్ ఉంది. మనం ఏ బ్యాచ్లో ఉన్నామో చూడండి. తెలియగానే మనం ఒక వరము, దేవుడు ఏమైనా మాట్లాడితే చెప్పటాన్ని గొప్ప ఆత్మీయతగా చూపిస్తాం. దాన్ని బట్టి నడవటం నేర్చుకోవటం ఆత్మీయత. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు తెలియపరిచిన విషయాలను బట్టి మీరు నడుచుకోవటం కొరకు అది మీకు తెలియపరచబడింది. అది ఏలియాకి చెప్పమని కాదు, నువ్వు చెప్తావు. దేనికోసం చెప్తున్నావు? వై డు యూ డూ వాట్ యూ డూ? నువ్వు చేసేది దేనికోసం చేస్తున్నావు నువ్వు? అది ఎప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు మనం అది ఆలోచించుకోవాలి. నువ్వు చేసేది దేనికోసం చేస్తున్నావు? ఒకసారి ఒక దైవ సేవకుడు పాస్టర్ డగ్ అని నా లైఫ్లో తను కొన్ని విషయాలు స్పార్క్ చేసి వెళ్ళాడు.
ఒకసారి ఇట్లా మీటింగ్లోకి వస్తుంటే సడన్గా అక్కడ ఉన్న బ్రదర్స్ లేచి, అంకుల్ ఆయన 75 years అండ్ అమెరికా అయింది. ఆమెన్. అంకుల్ సెల్ఫీ తీసుకుంటామని చెప్పి ఇట్లా పెట్టి ఆయన సెల్ఫీ కొరకు నవ్వాడు. నవ్వగానే సెల్ ఫోన్ తీసి ఆయన సెల్ ఫోన్ దించే లోపల ఈ పెద్ద ఆయన నడుస్తూ ఆయన ఒక మాట అంటూ నేను ఇక్కడ ఉండి విన్నా. ఏమన్నాడు తెలుసా? ఫోటో తీసేసుకున్న తర్వాత బీ కేర్ఫుల్ వాట్ యు డూ విత్ ఇట్ అన్నాడు. ఏంటండి? బీ కేర్ఫుల్ వాట్ యు డూ విత్ ఇట్. నువ్వు ఫోటో తీసుకున్నావు మన ఇద్దరిది, దాంతో నువ్వేం చేస్తావు అనేది జాగ్రత్త అన్నాడు. ఏం చేయొచ్చు? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకుంటే నువ్వేం చేయొచ్చు? అది అర్థమైంది మీకు, ఇది అర్థం కాదు. జగన్తో ఫోటో తీసుకుంటే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చండి? మీరు చెప్పవసరంలా, ఒక్కళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పకుండా చెప్తారు. అది కుదిరితే ఈ కొత్త నేషనల్ హైవే జంక్షన్లో 40/40 హోర్డింగ్ వస్తుంది. ఏమన్నాడు తెలుసా ఆయన? బీ కేర్ఫుల్ విత్ వాట్ యు డూ విత్ ఇట్. మీకు అర్థమవటం కూడా, అరే పొద్దున్న నీ ఆత్మీయత నువ్వేం చెప్తావండి? ఈయన నాకు తెలుసు అని నిన్ను లిఫ్ట్ చేసుకుంటావేమో. ఇంత గొప్ప దైవ సేవకుడు, అంతే కదా. కొంతమంది మీకు ఎస్ఆర్ మనోహర్ గారు తెలుసు, బ్రదర్ ఫోటో దిగుదాం బ్రదర్. నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు వరకు ఫోటో దిగుదాం అనలే. అనకూడదని కాదు, నాకు ఆ ప్రేరేపణ రాలా. బ్రదర్ ఫోటో మా ఫ్యామిలీ దేనికోసం? మా ఇంట్లో ఇప్పుడు కొన్నా మేము దిగిన ఫొటోస్. ఒకరోజు మేము వెళ్తుంటే బ్రదర్ మనందరం లంచ్ చేద్దామని వాళ్ళు లంచ్కి పిలిచినప్పుడు కాదేశ్, సుజానా, కాలేబు వీళ్ళందరినీ ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిగిన ఫొటోస్. ఎస్ఆర్ఎం గారు ఒళ్ళో మా పిల్లలు కూర్చున్నారని ఎప్పుడేం చెప్పాను ప్రవీణ్ బ్రదర్ మీకు? ఇప్పుడు వరకు ఎవరికి చెప్పాలి, నాకే గుర్తులేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక దైవ సేవకుడు ఏమన్నా కలవడం, బెంగళూరు మెడ్రాస్లో బాబు వచ్చినప్పుడు వెళ్తే మేము వస్తుంటే ఆయన బయటకు వచ్చి అంటున్నాడు, చాలా గొప్ప సేవకుడు, పేరు చెప్పనులే కానీ ఇప్పుడు ఆయన ఎటువంటి సేవకుడు అంటే పరలోకంలో లీడర్షిప్ క్యాంప్కి వెళ్ళి వస్తాడు. ఆయన అక్కడ నిర్ణయాలు విని పెద్దల దగ్గర కిందకు వస్తాడు. బయటకు వచ్చాడు, హే సుధీ యూ ఫర్గాట్ సంథింగ్, నువ్వు ఒకటి మర్చిపోయావు. అని ఏం మర్చిపోయాను బ్రదర్ అంకుల్ అన్న. నో యూ ఫర్గాట్ వన్ థింగ్ అనే, నువ్వు ఒకటి మర్చిపోయా. చెప్పులు కూడా లేవు ఆయనకి. అట్లా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఫోటో మర్చిపోయావు అన్నాడు. అది ఆయనకి కావాలని సరే అంకుల్ అని నేను పక్కన వచ్చాను. దేవుని యొక్క దాసులుగా మనము యు డూ వై యు ఆర్ డూయింగ్ ఇట్. నువ్వు అది ఎందుకు చేస్తున్నావు అనేది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క ఆత్మీయత ఒకళ్ళ పక్కన నుంచున్నంత మాత్రాన నీ ఆత్మీయత పెరిగినట్లు నువ్వు పోర్ట్రే చేసుకోవద్దు. నేను ఫోటో దిగటం తప్పు అంటున్నా, కానీ నువ్వు ఎందుకు తిరుగుతున్నావో అది నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ లోపల జరిగే అండర్ గ్రౌండ్ వర్క్. ఇదంతా ఎవ్వరు దీన్ని కనపడనీరు, దుబడేసేస్తారు దాని మీద. కానీ బయటికి కనిపించేదంతా అండర్ గ్రౌండ్దే. సేవకులు మన జీవితాలు మన ఫెలోషిప్లో ఉండాలి అన్న, మన ఫెలోషిప్లో ఉంటేనే మనము వాళ్ళ యొక్క విషయాలను గుర్తించగలం. మనం ఏదో చెప్పుకోవటానికి కాదు. నా గురువు గారు, నా గురువైన ఈ యొక్క మై మాస్టర్ కొనుక్కోబోతున్నాడు. దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈయన్నే మీకెవరు చెప్పారు? బైబిల్లో రాయిలా. చెప్పేవాళ్ళని అవునా అనలా. ఆ వ్యక్తికి ఏలియా చెప్పనప్పుడు ఎవరు చెప్పాలి? చేసే వ్యక్తి చెప్పాలి. తనకి దేవునితో ఉన్న సహవాసం చూడండి.
అందుకని నిన్ను దేవుడు ఒక దైవజనుడి దగ్గర పెట్టినప్పుడు నీకు దేవునితో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అదేం చేస్తుంది నీ జీవితంలో అంటే, నువ్వు సేవకునితో నువ్వు నడుస్తూ ఉండగా సేవకుని దగ్గర నువ్వు నడుచుటకు కావలసిన సామర్థ్యాన్ని నీకు సహవాసమే ఇస్తుంది. నువ్వు ఆయనతో నడవాలి అంటే దేవునితో సహవాసం మాత్రమే ఆయనతో నిన్ను నడిచే సామర్థ్యతను ఇస్తుంది. ఆయనతో పాటు ఊరు నుంచి ఊరికి వెళ్ళటం కాదు, ఆయనతో పాటు వెల చెల్లించగలిగే సామర్థ్యతను సహవాసము మాత్రమే ఇస్తుంది. సహవాసం నేను చెయ్యలేనిది, నేను చెయ్యలేను అనేది, నాకు ఇష్టం లేదు అనే దాన్ని కూడా జయించుకొని చేపించుకుంటుంది. అందుకే నేను ఇర్మియా గ్రంథం చదివింది. నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు, నేను ఇది కాదు, నాకు వద్దు అనుకున్నది కూడా నేను ఇది చేయకుండా ఉండలేను అనే విధంగా సహవాసం నిన్ను జయించుకుంటుంది. నీకైతే సామర్థ్యత ఉండదు. సో ఇట్స్ వెరీ సింపుల్ బట్ వెరీ వెరీ స్ట్రాంగ్ థింగ్. ఈ సహవాసంలోనికి ఎట్లాగ మనం వస్తాం అనేది నేను నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. బట్ సహవాసం గురించి చూద్దాం. దేవుడు ఎవరిని చూస్తాడంటే, నువ్వు దైవజనుడి దగ్గర ఉన్నావు, అయితే నీ సహవాసం ఏంటి? ప్రభు యొక్క మేఘం మీ మీద పడునుగాక. ప్రైజ్ గాడ్. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ ప్లేస్ టు వీప్ బిఫోర్ గాడ్. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ ప్లేస్ టు క్రై బిఫోర్ గాడ్. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ ప్లేస్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ. ప్రైజ్ గాడ్. అయితే ఈ సహవాసం అనేది ఎవరు గుర్తించని మరుగైన స్థలం ఇది. నువ్వు బయట బాక్సులు మోసేవాడివి, రిక్షా లాగేవాడివి, కానీ దేవుడు చూస్తాడు వీటిలన్నిటిలో నువ్వు ఆయనను గూర్చిన సహవాసంలో నువ్వు నడవటాన్ని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుని దగ్గర నువ్వు వెంబడిస్తున్నావు అంటే నువ్వు అన్ని విషయాల్లో ఉంటూనే ఉంటావు. బయట ప్రజలకు కనిపించే వ్యక్తివి నువ్వు ఒకటివి, కానీ నువ్వు దేవునితో సహవాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, సహవాసం ఎలాగ ఉంటామనేది విషయాన్ని నేను తర్వాత మీతో నేను వివరిస్తాను. కానీ సహవాసంలో ఉండటాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నడవగలిగే సామర్థ్యత సహవాసమే ఇస్తుంది. అందరికీ ఉండదు ఆ సామర్థ్యత. విశ్వాసులందరికీ ఒకే సామర్థ్యత ఉండదు. చివరికి నీకంటే ఎక్కువగా అభిషేకింపబడిన వాడికి కూడా ఆ సామర్థ్యత ఉండదు. సహవాసములు వచ్చే సామర్థ్యత అది. అభిషేకము నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఒక పని చేస్తావు, నువ్వు వెల చెల్లించడం కష్టం. మీకు అది అర్థం అవ్వాలి. వెల చెల్లించడం వేరు, పని చేయటం వేరు. దెలీలా నువ్వు వదిలిపెట్టడం, విలువ చెల్లించటం, 300 నక్కలు చుట్టి లేకపోతే తలుపునెత్తి అవతల బారేసి ఒక 20 మందిని తుంటి మీద ఒక 1000 మందిని ఇరిపేయటం అభిషేకం చేసే పని అది. సహవాసం ఏం చేస్తా తెలుసా? సహవాసం నువ్వు వదిలిపెట్టలేంది వదిలిపెట్టే సామర్థ్యతనిస్తుంది. అభిషేకం నువ్వు వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టవు, పట్టుకోవాల్సింది పట్టుకోవు. బయటకు వచ్చి ఒక 1000 మందిని తుంటి మీద ఇరిపి మంచి పక్కన నీళ్లు తాగుతావు. గాడిద దవడం తీసుకొని ఒక 1000 మందిని చంపుతావు, నీళ్లు తాగుతావు. 300 నక్కలు తీసుకుంటావు. అదంతా అభిషేకం చేసే పని. కానీ నీకు ఎక్కడ బలహీనుడో తెలుసా? నువ్వు దెలీలా దగ్గర బలహీనుడు. ఎందుకో తెలుసా? సహవాసం లేదు. అందుకే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టాడనేది కూడా తెలియదు ఆయనకి. అవునండి, మీ బైబిల్ అంతే ఉందా? కానీ అదే పాపం దావీదు చేసి 51వ కీర్తనలో ఏమన్నాడంటే, నా నుండి పరిశుద్ధాత్మను తీయద్దన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? ఈ వ్యక్తి మొదటి నుండి సహవాసంలో ఉంటూ నేర్చుకున్నాడు. సో దావీదు ఒక ఎగ్జాంపుల్ మనకి. తన మామ తనని చంపటానికి వెంబడిస్తూ ఉండగా తను అంటాడు, నాకును మరణానికి ఒక మూరడు దూరమే ఉందంటాడు.
కొండ ఆ పక్కన అల్లుడు నడుస్తుంటే కొండ ఈ పక్కన మామ నడుస్తాడు. ఆల్మోస్ట్ అసలు అతను చంపుదామనే కూతుర్నిచ్చాడు. ఏంటండి, దావీదుని చంపుదామనే కూతుర్ని పక్కన బళ్ళెంలాగా పెట్టాడు. ఆ బళ్ళెం పని చేయకపోతే ఇంకొక బళ్ళెం ఎత్తాడు ఆమె మీదకి, ఈటిని ఎత్తాడు ఆయన మీదకి. కుమారుడు కూడా తనకి సహకారిగా తయారయ్యాడు. అయితే దావీదు అనేక సంవత్సరాలు ప్రాణ భయముతో అతను ఒకచోట కూర్చోలా. అరణ్యాల్లో, పర్వతాల్లో, గుహల్లో, చివరికి శత్రువు రాజ్యంలో కూడా వెళ్ళాడు. ఎందుకంటే శత్రువు రాజ్యంలోనికి ఆయన రాళ్లే. నాకు భద్రత ఎవరయ్యారు తెలుసా? శత్రువులు నాకు భద్రత అయ్యారు. ఎందుకంటే సౌలు అక్కడికి రాడని. మన శత్రువు వచ్చాడండి ఇక్కడ కానీ వాళ్ళు కనిపెట్టారు. గొలియాతుని చంపినోడు వచ్చాడండి ఇక్కడ కానీ వాడిని పట్టుకోండి అంటే సొంగ కార్చుకుంటూ పిచ్చోడ్లాగా వెళ్తే, పిచ్చోడిని నేను చంపుతాంలే వదిలే, రాజు స్థాయికి పిచ్చోడిని చంపితే నా స్థాయి పడిపోద్ది అనుకున్నాడు. అందుకని చంపలేదు. తెలుసా మీకు అది? పిచ్చోడిని చంపకూడదని కాదు, నేను రాజుని, రాజు పిచ్చుకుక్కని చంపాడంటారా అంటే రాజుకు పరుగు పోతే, రాజు సింహాన్ని చంపాడు రా అనాలి. ఏమండి, ఆ టాక్టిక్స్ మంచి తెలివైన వాడు దావీదు. ఇస్ వైజ్. ఆయన తెలివికే భయపడ్డాడు సౌలు. ఆయన తెలివికి భయపడ్డాడు. పిచ్చోళ్ళ కార్చుకుంటా ఈ దేశంలో నాకు భద్రత ఉంది, ఎందుకంటే ఈ దేశంలోకి రాడు. ఫిలిస్తీన్ల మధ్యకి సౌలు రాడు. మరి ఫిలిస్తీన్లు నన్ను పట్టుకుంటే, నన్ను చంపకుండా ఉండాలంటే ఆయన జ్ఞానం. సంఘ కార్చు పిచ్చోళ్ళ గడ్డ మీద కార్చుకుంటూ తిరుగుతాడు. ఆడి పిచ్చెక్కింది, ఆ మైండ్లో లేదు అని అనుకున్నారు. ఆ పిచ్చోడిని చంపితే నా పరువు పోద్ది, వదిలేయండి అన్నాడు. దైవికమైన విషయాలు లోతైనవి. కానీ దావీదు తన శ్రమన్నిటిలో దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలా. అందుకనే మీ చేతుల్లో ఉన్న పుస్తకంలో కీర్తనల్లో దావీదు రాసిన కీర్తనలు చాలా ప్రత్యేకమైనవి. కోరాహు వాళ్ళు కుమారులు కూడా రాశారు, కానీ దావీదు ఒక ప్రవక్తగా మారాడు. ఎక్కడి నుంచి రాశాడు ఆ కీర్తనలు? ఆ దేవుని యొక్క మాటల ఊట ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఆ శ్రమలలో ఉన్నప్పుడు సహవాసంతో ఉన్నాడు కాబట్టే ఆ ఊట బయటకు వచ్చింది. అవి మనం చదువుకొని కొన్ని వేల సంవత్సరాలుగా దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన మాస్టర్ ఎవరు? సౌలు. ఆయన దగ్గర ఈయన ఎలాగున్నాడు? ఆయన అభిషేకాన్ని రెస్పెక్ట్ చేశాడు. ఆయన దగ్గర ఈయన ఎలాగున్నాడు? ఈయన గురించి తను ఆలోచించుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇన్ని శ్రమల్లో ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమలను తప్పించుకొని పారిపోతున్నాడు అనుకుంటున్నారు. కాదు. ఈ శ్రమలలో కూడా ఆ సందర్భాలు కేయిలా వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను వీళ్ళు అప్పగిస్తారా? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ. ఎప్పుడు సౌలు చచ్చిపోతాడని విచారణ చేయలా, నన్ను చంపుతారా అని విచారణ చేశాడు. నన్ను ఉండమంటావా, వెళ్ళిపోమంటావా అని విచారణ చేశాడు. అర్థమవుతుందా జోషువా నీకు? అంత డల్గా ఆత్మీయంగా ఉండకూడదు మీరు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ హిస్ నేమ్. ఏ విధంగా దావీదు ఫెలోషిప్ లో ఉన్నాడు తన శ్రమల్లో. మన జీవితాల్లో మనం చూడండి ఏ విధంగా యెహోషువ దావీదు అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. దావీదు ఎవరండి? అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్. సహవాసములో ఉండటం అంటే ఏమిటో మీ లోపల ఆకలి పుట్టాలి, నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ సెషన్లో. మనము సహవాసంలో ఉన్నప్పుడే మనం నడిపింపబడతాం. సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెల చెల్లించే సామర్థ్యతను కలిగి ఉండగలవు. సహవాసంలో లేకుండా వెలను చెల్లించే సామర్థ్యత నీకు ఉండదు. అది చాలా వెలతో కూడుకొని ఉంటుంది. ఎప్పటి నుంచి ఎలీషాకి సహవాసం అంటే, ఏలియా వచ్చి దుప్పటితో కొట్టక ముందు నుంచే ఉంది ఆయనకి. అందుకనే దుప్పటితో కొట్టగానే ఈయనకి మెసేజ్ మారింది. ఏం నన్ను దుప్పటితో కొడుతున్నావు? ఫుల్ టైం కానీ పిలుస్తున్నాడా దేవుడు? నీకు దర్శనం చూపించాడా? అనలా.
మన టైప్ వర్షన్ లేదు ఆయన దగ్గర. పాస్టర్ గారు ఏంటి నా మీద చేయబెట్టి ప్రార్థన చేశారు, సడన్గా దేవుడేం చూపించాడేమో. పాస్టర్ గారు దేవుడేం చూపించాడా? నా పరిస్థితి ఏమిటో తెలుసా? నాకు దేవుడు ఏమి చూపించడు, కానీ ఎదుటోళ్ళు దేవుడు అంటే ఇది బాగా చూపిస్తాడంట అంటారు. నాకు చూపించినవి ఉన్నాయి కానీ చెప్పేవి కాదు అవి. నాకు చూపించాల్సినంత అవసరం ఉండదు. నాకు ఓ మాట చెప్పినా, దేవుడు నీకు ఎందుకు చూపిస్తాడో తెలుసా? నీ స్థాయి అంతే కాబట్టి. కొంతమంది చూపించాల్సిన అవసరం లేదు ఆయన, వాళ్ళ స్థాయి ఇది కాబట్టి. చూపించడానికి పైన పెట్టకండి, చూపించడానికి కింద పెట్టండి. ఎక్కడి నుంచి వాక్యం చెప్తారా మీరు? మోషే ప్రవక్త అయితే నేను దర్శనాల్లో కళల్లో ఆయన ప్రవక్త కాదు, ఆయన ముఖాముఖిగా మాట్లాడతారు. నా విషయాలు ఆయనకు అర్థమైతే, నా విషయాలు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అక్కడికి వెళ్తే చాలు అబ్రహాంకి, ఏం ప్రభువా నువ్వేంటి బాధగా వచ్చావు, కూర్చో, రొట్టె తిను, మాంసం తెస్తా, విశ్రాంతి కోసం వచ్చావు. ఈ మాట నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఒక్కొక్క కోణంలో చెప్తూ ఉంటా. కూర్చో. దేవుడు రాగానే నాకు బాధగా ఉంది. సపోజ్ మా గ్రేట్ సిస్టర్ ఉన్నారనుకోండి, నేను రూమ్లోకి వెళ్తా, అంతసేపు ఏదైనా వాక్యం చూడటము, ఏదైనా పాట వినటము చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి చూసి నేను వచ్చాను అనగానే అమ్మా నొప్పి అండి. నేనంటే ఇంతసేపు లేని నొప్పి నన్ను చూస్తేనే వచ్చింది అని గంట. సిస్టర్స్ అందరూ అంతేగా, వీళ్ళకి భర్తను చూడగానే నొప్పులు స్టార్ట్ అయితే, ఆయన లేనంతసేపు పర్వాలేదు. సో ఎప్పుడైతే దేవదూతలు ముగ్గురు అబ్రహాం ముందు 18వ అధ్యాయం ఆదికాండంలో వచ్చారో, కూర్చోండి మీరు విశ్రాంతి కొరకు వచ్చారు, నాకు నొప్పిగా ఉంది అబ్రహాం నాకెవరు చూసుకుంటారు అబ్రహాం? ఏమైంది ప్రభువా? నీకు తెలియదు అబ్రహాం, ఈ విషయాలు ఏమీ చెప్పవచ్చు. అబ్రహాంకి నువ్వు దర్శనంలో కనపడాల్సిన అవసరంలా, అబ్రహాంకి నువ్వు చెవులో మాట్లాడాల్సిన అవసరంలా. నువ్వు ఎదురుగా ఉంటే, నువ్వు మాట్లాడకుండా నీ ముఖాన్ని చూసి ఎప్పుడు వస్తారు మీరు ఆ స్థాయికి? సహవాసములు ఉంటేనే వస్తారు. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఒక దాసుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు, మా పాస్టర్ గారు కాళ్ళు నొక్కానా, మా పాస్టర్ గారి బ్యాగ్ మోసానా, నువ్వు ఏమైనా నొక్కు. నేను అనేది ఏమిటంటే, నువ్వు సహవాసం మెయింటైన్ చేయాలి. సహవాసం మెయింటైన్ చేయక అనేక మంది వెలను చెల్లించే స్థాయికి రాలేరు. నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు అనేది ఎవరికీ తెలియదు. దేవుడు ఎందుకు బాధగా ఉన్నాడు అబ్రహాం అంటున్నాడు, సారా కూడా చూడలేదు. దేవుడేమో బాధగా వచ్చాడు, అబ్రహాం వచ్చే సంవత్సరానికి నువ్వు బిడ్డ కంటావు అనగానే లోపల నుంచి ఆయన బాధతో వచ్చి, సరే అబ్రహాంకి వాగ్దానం గురించి కూడా మాట్లాడలా. అదే బ్యూటీ. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు చెప్పిన వాగ్దానాన్ని గురించి మాట్లాడకుండా ఉండగలిగే సామర్థ్యత నీకుందా? అసలు ఉందే. ఆయన ఎప్పుడొస్తే అడుగుదామని రెడీగా ఉంటే, ఆయన వచ్చి వెళ్ళిపోతే ఎలాగా? నా జీవితంలో జరిగింది అది. అందుకని మీకు చెప్తున్నాను, ప్రభు నా దగ్గరికి వచ్చిన నేను అడగని సందర్భాలు ఉన్నాయి, నన్ను అడగమన్నా నేను అడగని సందర్భాలు ఉన్నాయి. ఊహ కాదు, దర్శనం కాదు, అది కృప. అది దానికి నువ్వేం చేయాలి? నువ్వు సహవాసంలో ఉండాలి. తనకి దగ్గర 99 సంవత్సరాలు వచ్చేసినాయి. వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలు అయింది, సేవ లేదు. 25 సంవత్సరాలు సేవ లేదు. పిలిచినోడు రానే వచ్చాడు. ఇంక వదులుతామా? నా సేవ ఏది, నా పిలిపేది, నా అభిషేకం ఏది? పాస్టర్ గారి దగ్గర ఎంతకాలం ఉండాలి? నువ్వు అందుకే వచ్చావు, దానికోసం కాదు. నా కోసం నువ్వు వచ్చినట్టయితే 2 సంవత్సరాలకి వెళ్ళిపోయేవాడు. నువ్వు నీ సేవ కోసం వచ్చావు కాబట్టి 10 సంవత్సరాలు కూడా రెడీ కాల. ఏమన్నాడండి అబ్రహాము, నువ్వు రానే వచ్చావు, 12వ అధ్యాయంలో పిలిచావు, 18వ అధ్యాయానికి 90 సంవత్సరాలు పైన అయిపోయినాయి. నాకు 99. ఏది వాగ్దానం? ఏది? ఈ ఆకాశ నక్షత్రాలే అనలా. సహవాసంలో ఉన్నవాడు అడగలేనివి అడిగే సామర్థ్యత, అడగాలనుకున్నవి అడగలేని యొక్క బలహీనత సహవాసంలోనే వస్తుంది.
నువ్వు అడగాల్సినవి అడిగే సామర్థ్యత నీకుండదు. వాగ్దానం చేశావు, ఏది వాగ్దానం అని అడగచ్చు, అడగలేడు, అసలు గుర్తుండదు అది. కానీ లోపల సారా విని పక్కున్న వింది, నువ్వు ఇస్సాకు పేరు పెడతావు అన్నాడు ప్రభు. గమనించాలి, అబ్రహాము దేవుని గుర్తుపట్టాడు, సహవాసంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు బాధకున్నాడో మీరు ఎవరైనా చెప్తారా? నేను ఆ సందర్భాలు మా చర్చిలో చెప్పాను, కానీ మా చర్చి వాళ్ళు కాని వాళ్ళు, ఇక్కడ సేవకులు కాని వాళ్ళు ఎందుకు దేవుడు బాధగా ఉన్నాడో తెలుసా? 18వ అధ్యాయంలో ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ మా చర్చి వాళ్ళు కాక అంటే మీరే మాట్లాడుతున్నారు. సొదొమోను గొమొర్రాని నాశనం చేయడం దేవునికి ఇష్టంలే, అటువైపుకే వెళుతున్నాడు. దేవుడు బాధగా ఉన్నట్లు అబ్రహాం చూశాడు. మనం ఇంకా కళలు దర్శనాల గురించి మాట్లాడుతున్నాం. దేవుని మార్గాలను గ్రహించే హృదయం సహవాసంలో మాత్రమే వస్తుంది. దేవునికి స్తోత్రం. దావీదు ఏ స్థాయికి సహవాసానికి ఎదిగాడు అంటే, దేవుడు హృదయంలో ఉన్నవి ఇక్కడ ప్రింట్ అవటం మొదలైనవి. ఏం ప్రింట్ అవుతున్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు గూర్చిన మరణం దేవుని హృదయంలో దాగుంది. అదొక మర్మం. అది ఏ దేవదూతలతో పంచుకోలేదు. ఆయన చేతులకి మేకులు గుచ్చబడతాయి, కాళ్లకు ఆయన చీట్లు వేయబడతాయి, బట్టలు. అది ఏం జరుగుతుందో సినారియో, జరిగే స్ట్రీమ్ ఎవ్వరికీ తెలియదు. అందుకనే ప్రభు తిరిగి లేచిన తర్వాత 24వ అధ్యాయం లూకాసు వార్తలో ఐ థింక్ ఆయన ఏమంటాడు చూడండి, 40 వచ్చినమో ఎక్కడ, ఆయన ప్రవక్తలు చెప్పిన నమ్మని మందమతులారా అన్న దగ్గర ఏమన్నాడో చూడండి. ప్రైజ్ లార్డ్. కొంచెం పైకి, ఎస్ బ్రదర్, ఇక్కడ కొంచెం పైకి, తమ్ముడు నువ్వే అయ్యా, పైకి కొంచెం పైకి, ఇటువైపు పైకి, ఇంకొంచెం నీ కుడి చేతి పైకి పైన, దట్ సైడ్. యా, ఏముంది కొంచెం కింద. ఎన్నో వచ్చినది? 25. ఆహా, 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 దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క హృదయంలో ఉన్న ఒక ప్రింట్. తన కుమారుడు ఎలా చనిపోతాడు, తన కుమారుడు ఎలా లేపబడతాడు, ఇది ఎక్కడుందండి? దేవుడు హృదయంలో ఒక ప్రింట్ ఉంది. ఏం జరగబోతుందో అది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు దేవుని యొక్క దాసుల హృదయంలోకి వచ్చింది. ఎలా వచ్చింది? దేవునితో వాళ్ళు ఉన్న సహవాసాన్ని బట్టి. దేవుని హృదయంలో ఉన్నది నీ హృదయంలోకి ప్రింట్ రావాలి అంటే నువ్వు దేవునితో 40 రోజులు సహవాసంలో ఉండాలి. సాదృశ్యంగా 40 రోజులని కాదు. 10 ఆజ్ఞలు నువ్వు తెచ్చింది ఎన్ని? పైనుండి 2 పలకలా 20 పలకలా? 2 పలకల మీద లోపల బయట రాసిన ఏంటి? ద్వితీయోపదేశకాండం అంతా రాయలేదు కదా అక్కడ. 10 ఆజ్ఞలు తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది నీకు? 40 రోజుల. ఏమైంది మిగతా సమయం? ఆయన హృదయంలో ఈ రాయబడాలి అంటే దేవునికి స్తోత్రం, ఒకడు ఆయనతో సహవాసంలో ఉండాలి. ఆయన హృదయంలో ఉన్న విషయాలు, ఆయన హృదయంలో రాసుకున్న విషయాలు ఆయన రాయాలి అంటే ఒకటి సహవాసం ఉండాలి. ఆ విషయాలు రాయబడి ఈ లోకంలో మనం నడుచుట, ఆయన చిత్తం చేయుట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో దావీదు యొక్క హృదయంలో ఉన్నట్లుండి ఒక రోజున ఆయన ఏమన్నాడంటే ఆయనకు ఒక మందిరం కట్టాలన్నాడు. దేవుడు ఏమన్నాడంటే నేను ఎవరితోనైనా చెప్పానా అన్నాడు. కానీ నీ హృదయంలోకి ఎలాగొచ్చిందంటే ఆయన నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్న చిత్తం అంతటి ప్రకారం చేసేవాడు, అతడు నాతో సహవాసంలో ఉన్నాడు.
దేవునితో సహవాసము లేకుండా దేవుని యొక్క చిత్తం నీ హృదయంలో పెయింట్ వేయబడదు. దేవుడు గనక పెయింట్ వేశాడు నీ హృదయంలో అంటే దానిని ఎవడూ తుడిపి వేయలేడు. అందుకని దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళు మన హృదయాలను దైవజనుడి దగ్గర దేవుని ప్రిన్సిపల్స్ ప్రకారం ఉంటూ మన హృదయం దేవునితో కూడా మనము సహవాసంలో ఉండాలి. దేవుడు యెహోషువ గురించి ఏం చెప్పాడు? యెహోషువ గురించి దేవుడు అతడు నన్ను పూర్ణ హృదయముతో వెంబడించిన వాడు అన్నాడు. హీ ఈజ్ ఇన్ ఫెలోషిప్ విత్ మీ. అతడు నాతో సహవాసంలో ఉన్నాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి వేగు చూడటానికి వెళ్ళిన 12 మందిలో 2 మాత్రమే దేవుని సామర్థ్యాన్ని నమ్మగలిగారు. వీళ్ళు కూడా వాళ్ళలాంటి మనుషులే, కానీ వీళ్ళు దేవుని మాటను నమ్మగలిగేంత సామర్థ్యత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వీళ్ళకి సహవాసంలో. ఏంటి వీళ్ళిద్దరికి సహవాసం అంటే? కాలేబు యెహోషువలే నన్ను పూర్ణ హృదయంతో వెంబడించిన వారని బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు వేరే వాళ్ళు మాట్లాడే మాటలకు అన్ని చోట్ల అన్ని వేళలా సపరేట్గా ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మనల్ని మన ఎంత సంతోషం అనే ఎడల మనల్ని ప్రవేశపెడతాడు అన్నారు సింపుల్గా. వాళ్ళకేమో మిడతల్లా కనిపించారు, వీళ్ళకి మిడతల్లా కనపడలేదని వాళ్ళు ఏం చెప్పట్లా. మనం మిడతలం కాదు అని అంటలేదు వాళ్ళు ఒకటి అంటున్నారు, మనల్ని దేవుడు ప్రవేశపెట్టగలడు అంటున్నాడు. మనం మిడతల్లాగా లేము, వాళ్ళు ఆజానుబాహులు కాదు, వాళ్ళే మిడతలు మనమే ఆజానుబాహులు అని లేని విషయం వాళ్ళు చెప్పట్లే. కరెక్టే, మనం మిడతల్లాగే ఉన్నాం, వాళ్ళని మనల్ని తొక్కి పారేస్తారు, అది కరెక్టే. కానీ ఒక విషయం వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని యొక్క విషయాలు, దేవుడి యొక్క సామర్థ్యాన్ని వీళ్ళు ఒప్పుకోగలుగుతున్నారు. నువ్వు దేవునితో నడవకుండా దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు ఒప్పుకోలేవు. దేవునితో నువ్వు నడిచినప్పుడే, దేవునితో నీకు సహవాసం ఉన్నప్పుడే నీకు ఆ సామర్థ్యం ఉంటుంది. అందుకని చూడండి, కొంతమంది ఎక్కువగా సేవ కొరకని వచ్చిన వాళ్ళు, దైవజనుడి దగ్గర ఉండేవాళ్ళు, మీరు వాళ్ళని కదిలిస్తే కొంచెం ఆ డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఏంటండి? అసంతృప్తిగా ఉంటారు. పొరపాటు నాలాంటి వాడు ఎవరైనా వాళ్ళు చర్చకొచ్చి వాక్యం చెప్తే వెంటనే అలాగుంటే బాగుండు, మేము ఈ వెంటనే. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళున్న స్థలంలో వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకు ఈ విషయం అంటే, ఎందుకు తృప్తి లేని వారుగా వాళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు తృప్తిపరచబడే సహవాసంలో లేరు కాబట్టి. తృప్తిపరిచేది నా మెసేజ్ కాదు, తృప్తిపరిచేది ఒక దైవజనుడి మీద ఉన్న అభిషేకం కాదు, తృప్తిపరిచేది సహవాసం. నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా వేరే విషయాలకి వెళ్ళవు. సంసోను వేరే విషయాలకు ఎందుకు వెళ్ళాడంటే సహవాసంలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు అర్థమవుతుంది కదండి? సో దేవుని యొక్క దాసుల దగ్గర, దైవజనుడి దగ్గర ఉండే దేవుని యొక్క బిడ్డలు, యెహోషువ ఏం చేశాడండి? సహవాసంలో ఉన్నాడు దేవునితో. ప్రైజ్ ది లార్డ్. 33వ అధ్యాయం నిర్గమకాండములో మనం ఏం చూస్తాం? మోషే లోపలికి వెళ్ళాడు, యెహోషువ బయటికి రాలేదు. 10వ వచనం అండి అది, 33 నిర్గమకాండం 10-11 అమ్మా. 11 33-11 చూడండి. గుడారంలో నుండి వెలుపలకు యెహోషువ ప్రత్యేకంగా దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేశాడు. ఇప్పుడు ఆ మోషేను రాళ్ళు పెట్టి కొడదాం అనుకుంటున్నారు, మోషేను ధిక్కరిస్తున్నారు, మోషేను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన యెహోషువ ఏం చేస్తున్నాడండి? దేవునితో సహవాసం. ప్రైజ్ ది లార్డ్. మీ మనసులో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విధంగా యెహోషువ సహవాసంలో ఉన్నాడు. చివరికి
అబ్రహాం దగ్గర ఉన్న ఎలియాజర్, అబ్రహాం దగ్గర ఉన్న ఎలియాజర్ ఆదికాండం 24:26లో కొంతమందికి వచ్చి మీ ముందుకు తేవాలని ఆశపడ్డాను, వాళ్ళ వరకు తీసుకొచ్చి నేను ముగిస్తాను. 24:26లో ఏముందండి? నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. దేవుని స్తోత్రం. తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆపుదాం. ఇస్సాకుకి రాహేలుని తీసుకొచ్చే పనిలో ఉన్నాడు ఇక్కడ. ఎవరు? అబ్రహాము దగ్గర ఉన్న ఎలియాజరు, దాసుడు, అబ్రహాము యొక్క దాసుడు. ఆ దాసుడు అబ్రహాం దగ్గర ఉన్నాడే గాని ఆ దాసుడు పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? యజమానుని యొక్క పనిని ఆయన ముగించటానికి యజమానుడికి మొర్ర పెట్టలేడు. ఇప్పుడు యజమానునితో ఉన్న ఈ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ముందు ఒక ఆన పెడుతున్నాడు. దేవునితో మాట్లాడే విధానము ఆయనకి తెలుసు. మీకు ఇది అర్థం కాల, అందుకని మీరు తలగొక్కుంటున్నారు. దేవునితో మాట్లాడే విధానం ఆయనకి తెలుసు. అంటే నేను అంతే మాట్లాడాలా అంటే ఆయనకి అది మాట్లాడే విధానం, నాకు వేరేది నీకు వేరేది. ఏమన్నాడు? నేను నా కొరకు నువ్వు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ విధంగా ఆమె నాకే కాదు నీళ్లు నా ఒంటెలకు. ఇది గుర్తు. దేవునితో ఆయన మాట్లాడే విధానం ఆయనకి తెలుసు అనాలా, లేక దేవుడు ఆయన మాట్లాడే విధానానికి దిగొచ్చాడు అనాలా? దేవుడితో మాట్లాడవలసిన విధంగా మాట్లాడితేనే దేవుడు జవాబు చెప్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. దేవునితో మాట్లాడవలసిన విధంగా మాట్లాడాలి అంటే దేవుని యొద్ద నువ్వు నేర్చుకోవాలి. అది నువ్వు సహవాసంలోనే నేర్చుకుంటావు. ఎలియాజరు దేవునితో మాట్లాడిన విధానం దేవుడు అలాగే చేశాడు. ఎలియాజరు అక్కడ ఈ నా యొక్క యజమానుడి యొక్క దేవుడవు నువ్వు. దేవునికి స్తోత్రం. నా యజమానుడు, నేను నీకు చెప్తున్నానయ్యా అంటే ఇప్పుడు ఆయన ప్రార్థన వింటున్నాడు. ఇదిగో వచ్చినప్పుడు ఈ స్త్రీ, నేను అడిగిన స్త్రీ ఇలా చేయాలి. కరెక్ట్గా మెంతే చేసింది. అప్పుడు కళ్ళెదురుగా యజమానుని యొక్క పని ఆయన ముగించగలిగింది ఆ దేవునితో ఆయనకు మాట్లాడటం తెలియటం బట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవునితో దైవజనుల దగ్గర ఉండేవారు దేవునితో సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను పెద్దవాడు ఎలియాజరు, అందుకని అబ్రహాం పంపించాడా అంటే నేను అనుకుంటాను ఈ ఎలియాజరు ఏ విధంగా దైవిక పద్ధతుల్లో వెతుకుతాడో అబ్రహాంకి తెలుసు. ఇంటిలో పెద్ద దాసుడని పంపించలా. అబ్రహాంకి తన దాసుడు గురించి ఏం తెలుసు అంటే, ఈ దాసుడు నేను అనుకునే విధంగా, నేను దేవునితో ఎలా సహవాసంలో ఉంటానో ఈ వ్యక్తి ఈ పనిని దైవిక విధానంగానే వెళతాడు. ఆ దైవిక విధానంగా వెళితేనే ఈ పని అవుతుంది. కాబట్టి దీనికి తగినవాడు వీడే. అలాగే ప్రభు అంటాడు, ఈ దైవికమైన విధానములోనే నా యొక్క దాసుడు ఉన్నాడు కాబట్టి ఇతనికి ఈ పని నేను అప్పగిస్తాను. ఏమిటా విధానం అంటే ఆయనతో సహవాసం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యు డోంట్ సెండ్ సంబడి. నువ్వు ఎక్కడికి పంపుతున్నావు? ఊరు పేరు ఎలియాజరు ఎప్పుడు తెలియదు, ఎప్పుడు చూడలేదు వాళ్ళ బంధువుల దగ్గరికి. బంధువులు తెలిస్తే డైరెక్ట్గా బంధువుల ఇంటికి వెళ్ళేవాడు. అయ్యా వాళ్ళ బంధువుల ఇంటికి నది పంపించావు, నువ్వు స్తుతింపబడును గాక అని ఎందుకు అంటాడు? ఊరు తెలియదు, దేశం తెలియదు, బయలుదేరాడు. ఎవరైనా పంపిస్తారా? పంపిస్తే దేన్ని బట్టి పంపిస్తాడు? అతను గూర్చి ఏదైనా తెలుసుండాలి పంపించాలి అంటే. ఏం తెలుసని పంపిస్తాడు? తెలిసిందేదో ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఆ దేవునితో మాట్లాడతాడు. అబ్రహాము
మాట్లాడటం చూశాడు. ఆమేన్. మీకు తెలుసా అబ్రహాం జీవితం ఎంత బలమైన జీవితం? హాగారు సహితం దేవునితో మాట్లాడుతుంది. ప్రైజ్ గాడ్. హాగారు కొన్ని ఇష్మాయేలు కూడా దేవునికి మొర్ర పెడతారు. ఆ పిల్లవాడు మొర్ర నేను వినొచ్చాను, నీళ్ళు ఇచ్చి పిల్లవాడిని 12 రాజులుగా నేను ఆయన మారుస్తానన్నాడు దేవుడు. పేరుకు హాగారు. హాగారు ఆమె ఏదో కొన్ని విషయాల్లో పొరపాటు మాట్లాడినంత మాత్రాన ఆమె శత్రువు కాదే దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అబ్రహాం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. దాసులాండ్రు. దేవునికి కావాల్సింది మన జీవితాల్లో మనం ఒక దాసుని దగ్గర ఉన్నప్పుడు దేవునితో సహవాసంలో ఉండాలి. దేవునితో సహవాసంలో ఉండాలి. ఎగ్జాంపుల్ మన యేసన్న గారిలో అంత వ్యత్యాసం ఏంటో తెలుసా? అతడు అన్ని శ్రమల్లో కూడా దేవునితో సహవాసం ఉండేవాడు. అందుకే ఆయన ఒక పాట రాస్తూ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. ఎందుకంటే ఆ పాట, ఆ బ్యాక్గ్రౌండ్ ఆ దేవునితో సహవాసంలో వచ్చింది. అందుకని ఎవరు ఎన్ని పాటలు కాపీ చేసినా కూడా మొట్టమొదటిది ఆయన ఆల్బమ్ ఏదో ఉంది. ఫస్ట్ పాట ఏంటండి బ్రదర్కి బాగా తెలుసు. యేసన్న గారితో పాటు ఆ దేవుడి కృపలో సేవ ఫస్ట్ పాట అది. నేను వెళ్ళే మార్గం ప్రతి చాలల్లో పోతూ ఆయన పాడి ఉండొచ్చు. కృపాబేడిలోన ఫస్ట్ పాట అది. కృపాబేడి క్యాసెట్ అది. ఆయన పాడిన పాటలు ఈ రోజుకి జీవం ఉంది. ఎందుకో తెలుసా? సహవాసంలో జీవం ఉంటుంది. ఏముంటుందండి? సహవాసంలో జీవం ఉంటుంది. దైవ జనుల దగ్గర ఆయన ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కూడా ఉన్నాడు. అయితే ఆ విషయాలు, కొన్ని విషయాలు కొంతమంది చెప్పడానికి దేవుడు పరిమితినిస్తాడు. కొంతమంది చెప్పనంత మాత్రాన వాళ్ళకి తెలియదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఇంకొక సేవకుడు చెప్పకపోవచ్చు. దాన్ని అంత మాత్రాన వాళ్ళకి ఆ విషయాలు గుండా వెళ్ళలేదని కాదు. అన్ని విషయాలు అందరూ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఆమేన్. కొన్ని విషయాలు కొంతమంది చెప్పటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దట్స్ ఆల్. అది డజంట్ మీన్ దట్ దే డోంట్ నో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో సహవాసమును చాలా ప్రాముఖ్యం. సో తర్వాత మరొక విషయం, సహవాసములో మాత్రమే నువ్వు కొన్ని విషయాలను ఎలీషా తెలుసుకున్నట్లుగా నువ్వు సహవాసంలో మాత్రమే కొన్ని ఆత్మీయమైన విషయాలను నువ్వు గ్రహించగలవు. ఈ మాట చెప్పి మేబీ నా టైం అయిపోతుంది, ముగిస్తాను. యోహాను సువార్త బాప్తిజం ఇచ్చి యోహాను విషయంలో ఒక మాట ఉంది. ఎలీషా అయిపోయింది, జాన్ ద బాప్టిస్ట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. ద ఫెలోషిప్ 1వ అధ్యాయం 26వ వచనం. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నానుగా, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ని ఎరుగరు. ఈ మాట కొంచెం జాగ్రత్త చదువు. ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయనను మీరు ఏంటండి? మరి నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును. మరి ఎక్కడున్నాడు? చూపించవచ్చు కదా. ఆయన మీ మధ్య ఉన్నాడు, నేను ఎరుగుదును. 31, 33 వచనాలకి రండి కిందకి. ఎక్కడి వరకు చదవమంటే ఎక్కడి వరకు చదువుతాము? నేను ఆయనను పైనేమన్నాడు? 26వ వచనంలో మీరు ఆయనను ఇక్కడేమంటున్నాడు? నేను ఆయనను అంటే నేను కూడా ఆయన్ను ఎరగనని అర్థం, ఎరుగుతున్నానని కాదు అర్థం. అవునా? తర్వాత కంటిన్యూ చేయండి. నేను ఆయన ఎరగనైతిని. ఆయనే పరిశుద్ధాత్మను 33వ వచనం దాకా. 33 అయిపోయిందా?
నేను వస్తున్నాను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళల్లో బాప్తిజమిచ్చి నన్ను పంపిన ఆయన ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చి నిల్చుట చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి నేను దేవునికి స్తోత్రం. లైక్ బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారిని ఇంకా ఆయన ఎరగడు. కానీ ఆయన అంటాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు అంటాడు. అదేంటి, ఎరగకుండా ఉన్నావని ఎలా చెప్తావు? అది సహవాసం. తన కళ్ళతో కడుపులో నుంచి చూడలేదు కానీ ఆయన వచ్చినప్పుడు ఈయన గంతులు వేశాడు. ఏమిటది? సహవాసం. సహవాసంలో నువ్వు కొన్ని విషయాలను ఎరుగుతావు. నువ్వు ఎలా ఎరిగావో నువ్వు ఎరగవు. మీకు అర్థం కాలేదని చెప్పింది తెలుగు. సహవాసంలో నువ్వు కొన్ని విషయాలను ఎరుగుతావు, ఖచ్చితంగా ఎరుగుతావు. ఇది అని విషయం నువ్వు ఎరిగింది ఎలాగో నువ్వు ఎరగవు. నాకు ఎలా తెలుసు? నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఏడి ఎక్కడున్నాడు ఆయన అంటే, నాకెక్కడున్నాడు నాకేం తెలుసు, ఆయన ఉన్నాడు అంటాడు. నీకు ఉందా? మాకు లేదా? ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన మీరు ఎరగరు, ఎందుకంటే నేను ఎరగను కాబట్టి, కానీ ఉన్నాడు. ఆయనకి ఇంకా 6 నెలల తేడా అంతే. సహవాసంలో దేవుడు, నువ్వు ఒక దాసునిగా గమనించాలి. నువ్వు ఒక దైవ దాసుని దగ్గర నువ్వు ఉంటున్నావు. నీ జీవితంలో నువ్వు ఏమి ఎరగాలని దేవుడు సంకల్పించాడో అది సహవాసములోనే నీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. సహవాసములోనే అది నీ దగ్గరికి తెలియపరచబడుతుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా నీ సమయం వచ్చే వరకు నువ్వు కూర్చోవాలి. నీ సమయం రాగానే ఆల్రెడీ నీకు తెలిసిన దాంట్లో కాలు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన ఇంకా చూడలేదు. ఆయన చూసిన వాడు చెప్పినట్లుగా చెప్పులు వారు విప్పుటకు మోయుటకు నేను. అరే, ఆయన ప్యాలెస్కి ఏమైనా వెళ్ళొచ్చావా? లేకపోతే ఆయన ముఖాన్ని చూసావా? లేకపోతే ఆయన చెప్పులు బరువునేమైనా చూసావా? చెప్పులు వారు విప్పలేవని నాకు ఆయన ఏం చెప్పలా. నన్ను పంపినవాడు ఆయన చెప్పులు వారు నువ్వు విప్పలేవని ఏం చెప్పలా. దేవుడు ఏమన్నా ఆయన పంపి ఆయన చెప్పులు వారు విప్పలేవు మోయలేవు అని చెప్పాడా? చెప్పలా. మరి నువ్వెందుకు చెప్తున్నావు? నేను ఎరుగుదును ఆయన్ని. నేను నీళ్ళల్లో బాప్తిజం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. నేను ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నంత మాత్రాన ఆయన కంటే ముందు వాడిని కాడు నేను. ఆయన నాకంటే ముందు. ఆమేన్. ఆయన he is preferred before me. ఇంగ్లీష్లో he is preferred before me. ఆయన హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. దేన్ని బట్టి చెప్తున్నాను? చూసి చెప్పటంలా, నేను ఎరిగి చెప్తున్నా. నీకు దేవుడిచ్చిన పరిచర్య నువ్వు ఎరగటాన్ని బట్టి జరిగేది కానీ నువ్వు చూసి ఏదో నేర్చుకోవటాన్ని బట్టి జరగదు. అందుకని కొన్ని పరిచర్యలు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేస్తారు. వాళ్ళు ఎరిగి చేస్తారు, వీళ్ళు ఎరగక చేస్తారు. ఎరగటం ఎక్కడుందంటే సహవాసంలో ఉంది.
నిన్ను ఎలీషాని దేవుడు గనక పిలిస్తే నువ్వు దేవుడు కోరుకున్న పాత్రవుగా నువ్వు మారటానికి నువ్వు కేవలం బైబిల్ చదివితే సరిపోదు, బైబిలే చదవాలి, కానీ సహవాసం రావాలి. నువ్వు ఏ పాత్రవుగా అయితే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడో నువ్వు ఆ పాత్రవుగా నువ్వు మారాలి అంటే నువ్వు ఎరగాల్సినవి కొన్ని ఉన్నాయి. అది నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఆ పాత్రగా నువ్వు రూపొందిద్దుకోవటం మొదలు పెడతావు. ఎలీషాకి ఏలియాను దేవుడు తీసుకొని పోతున్నాడు. ఏలియా స్థలంలో దేవుడు నీ మీద తన హస్తాన్ని తేబోతున్నాడు. దేవుడి యొక్క ఆలోచన ఎలీషాకు తెలుసు. ఎవరు ప్రవచించాల? యెహోషువకు మోషే వెళ్ళిపోయిన తర్వాత ఈ భారాన్ని మోయగలిగేవాడు ఎవరో యెహోషువకు తెలుసు. ఒకవేళ యెహోషువను సడన్ గా దేవుడు పెట్టేసి, యెహోషువ ఇక వీళ్ళ నువ్వు నడిపించంటే, నీకు ఒక దండం ప్రభువా, ఎందుకంటే ఎర్ర సముద్రం దాటిస్తేనే రాళ్ల పెట్టి కొట్టబోయారు, వీళ్ళన భూమి మీద మిక్కిలి సాత్వికుడినే వీళ్ళు రాళ్ళు పెట్టి చంపబోతే నా పరిస్థితి ఏంటి? ఆయన వీళ్ళు మెడవంచని స్వభావం గల వాళ్ళు అన్నారు, నేనెక్కడ నడిపిస్తాను ప్రభా వీళ్ళని? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతి పల్లెటూరు, ప్రతి పట్టణం, ప్రతి చోట నేను దేవుని కొరకు ఏ విధమైన సాక్షిగా ఉండాలని దేవుడు నాకు ఆత్మలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు నా యొక్క ప్రయాణం గురించి, ఆత్మీయమైన ప్రయాణం గురించి ఆయన నాకు కొన్ని తెలియపరుస్తున్నాడు. దేవుడు కొన్ని విషయాలు నీకు తెలియపరిచే స్థలము సహవాసం. ఆ తెలియపరిచే విషయాలు ఎందుకు తెలియపరుస్తాడంటే నిన్ను దానికి సిద్ధపరచడానికి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దైవజనులు దేవుని యొక్క సేవకుని దగ్గర ఉండే మనము కొన్ని విషయాలు దేవుడు నీకు బయలుపరచాలి, దేవుడు నీకు తెలియపరచాలి. అది నీ సేవకుడు చెప్పటానికి కాదు, లేకపోతే జనాలకి చెప్పి నాకు ఇట్లాంటి పిలుపు ఉంది, సేవకుడు నన్ను ఏర్పాటు చేయట్లేదని చెప్పడానికి కాదు. నువ్వు సిద్ధపడటానికి, చెప్పటానికి కాదు, నువ్వు సిద్ధపడటానికి. దేవుడు నీకు తెలియపరచందే నువ్వు సిద్ధపడలేవు. అవి నీ లోపల ఉండాలి. వచ్చి దుపట పడినప్పుడు అవి పైకి లెగుస్తాయి. దేవునికి స్తోత్రం. రాత్రికి రాత్రి ఏ సేవకుడు పైకి రాడు. వాళ్ళకి తెలియపరచబడిన విషయాల్లో వాళ్ళు సిద్ధపరచబడుతూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. టైం 1 గంట అయింది. మీరు వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం ఈ సహవాసంలోని మనం ఎలా రావాలో చెప్తాను. దేవుని చిత్తమైతే దాని వలన ఏం జరుగుతుందో ఈరోజు కానీ రేపు కానీ చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? వెరీ సింపుల్. 3 విషయాలే నేను చెప్పింది. ఇట్స్ నాట్ అబౌట్ యూ. రెస్పెక్ట్ ద కాలింగ్. యు మస్ట్ మెయింటైన్ ద ఫెలోషిప్. ఏంటండి? ఇట్స్ నాట్ అబౌట్ యూ. రెస్పెక్ట్ ద కాలింగ్, మెయింటైన్ ఫెలోషిప్. 3 విషయాలు సింపుల్ నేను చెప్పింది. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసురాలు, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఫౌండేషన్స్ వాళ్ళలో నిలిచిపోవటకు సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఆత్మ ద్వారా నడిపించండి. లేఖనాలు వారిలో ఫలించుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను నీ చేతిగా అప్పగిస్తూ తండ్రి, నాయన ప్రత్యేకమైన పాత్రలుగా వారు ఈ చివరి దినాల్లో ఉండటకు సహాయం చేయమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా త్రిసమయ పరిశుద్ధ నామమున సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు. నేను చేసు ప్రార్థన నీ వరకు. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. మరలా మనం 5 గంటలకు కదా బ్రదర్? షెడ్యూల్ 5కేనా? 5:30 కదా? 5:30. ఓకే, వెళ్ళి గుడ్ డ్రెస్ తీసుకోండి, చెప్పిన విషయాలు ధ్యానించండి. గాడ్ బ్లెస్ యూ.